హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మనకి ఈరోజు ఏంటంటే మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. ఆ చికెన్ ఫ్రై చేసే ప్రాసెస్ ఏంటో చూపిద్దాం. వంటగదిలోకి వెళ్దాం పండి. ఓకే, వంటగదిలోకి వచ్చేసి మనము ఇప్పుడు చూద్దాం. బాండి గిన్నె పెట్టుకొని చికెన్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చికెన్ ఫ్రై కదా. చూడండి, ఆయిల్ కొంచెం హీట్ అవ్వటానికి ముందు మనం జీడిపప్పుల్ని కొంచెం లైట్గా కొలుసుకుందాము. జీడిపప్పులు వేస్తున్నాం ముందు. ఈ ఆయిల్లో జీడిపప్పులు వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ ఫ్రైకి జీడిపప్పు వేస్తే సూపర్గా ఉంటుంది. జీడిపప్పు వేగింది, ఇప్పుడు తీస్తున్నాను. ఇది తీసి పక్కన పెట్టుకుందాము. ఈ లాస్ట్లో వేసుకోవాలి. ఓకే, హాఫ్ కేజీ చికెను. ఈ హాఫ్ కేజీ చికెన్లోకి ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇట్లా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వేస్తున్నా ఆయిల్లో. సింపుల్గా కొంచెంలో చూపిస్తే చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేద్దాము. కొంచెం సాల్ట్. ఓకే, వేగింది. ఇలాగ ఆగాలి. దగ్గరికి ఉల్లిపాయ చక్కగా దగ్గరికి వేగినాక దీంట్లో ఒక 1/2 స్పూను పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం దానికి వాసన పట్టడానికి కరివేపాకు, చూసారు అట్టేగిందో చక్కగా. ఇది గిట్టాగాలి. ఎర్రగా ఎగితేనే ఆ ఉల్లిపాయ అనేది తీపితనం అనేది లేకుండా ఉంటుంది. చికెన్ వేసుకుందాం. దీంట్లో స్పూన్లు కారం వేస్తాం. కారం అనేది లెక్కేం కాదు, కొంచెం ఘాటుగా వేసుకుంటాము చికెన్కి, నీసు వాసన రాకుండా. చూడండి ఒకసారి, ఫ్రై కదా, కొంచెం కారం ఘాటుగానే ఉండాలి. సాల్ట్ వేసి ఉల్లిపాయ వేగేటప్పుడు ఇప్పుడు వేస్తున్నా. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూడండి, మీరు కూడా చక్కగా మీ అందరికి చూపించి నా వంటలో తెలియపరుద్దాము అని ఆశతో చేసి పెడుతున్నా మీకు. చూడండి, ఇలాగ చేసుకోండి చక్కగా. దీన్ని ఇలాగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకాలి. సిమ్లో ఉడికితే ఏమైందంటే ఆ చికెన్లో వాటర్ మొత్తం పైకి వచ్చుద్ది. అసలు వాటర్ మాత్రం చుక్కయిలా ఏమాకండి. మీరు కూడా ఇలాగే చేయండి. మూత పెడుతున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ ఉడికి అట్లా పైకి వచ్చుద్ది. దీన్ని నేను మూత వేసి అలాగే ఉంచానని చెప్పి మీరు ఉంచమాకండి. చక్కగా మూత తీసి 2 సార్లు ఇట్లా తిప్పుకోండి. తిప్పుకోకపోతే అడుగంటిపోద్ది, బాగోదు, మాడిపోతే. చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా సూపర్గా చికెన్ మెత్తగా ఉడికిపోయింది. కమ్మన సువాసన వస్తుంది. ఇందులోకి గరం మసాలా కొంచెం వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. చూడండి, ఇందాక కొంచెం కరివేపాకు వేసే కదా, ఇప్పుడు ఆ మిగిలిన కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర, ఇందాక వేపి పెట్టుకున్న జీడిపప్పు ఉంది. చూసారా సూపర్గా ఎక్సలెంట్గా కమ్మగా. చూడండి,
ఇలా తిప్పుకోవాలి. ఇదంతా కలవాలిగా. ఫస్ట్ ఉల్లిపాయ వేగేటప్పుడు వేసాను ఉప్పు, మళ్ళీ రెండోసారి చికెన్ వేసినాక వేసాను. నాకైతే సరిపోయింది. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి. ఓకే, అయిపోయింది. ఒకసారి చూడండి, చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అయిపోయింది, డన్. హాయ్ టు ఎవరీవన్. భలారే భలా అంటూ బాహుబలిలాగా మా అమ్మని గట్టిగా అరిచి చెప్పా, అమ్మా నాకు మంచి చికెన్ ఫ్రై చేయని. అట్టగా వెళ్ళి కొట్టుకెళ్ళి చికెన్ తేరా అంది. కొట్టుకెళ్ళి చికెన్ తెచ్చాను. ఆ అమ్మకి ఇచ్చి చక్కటి ఫ్రై, చారు లేకుండా ఓన్లీ ఫ్రై పెట్టబా అన్నాను. ఫ్రై పెట్టింది. ఇప్పుడైతే దాన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ చూద్దాం. అది జీడిపప్పు, కరివేపాకు వేసి చక్కగా ముక్క మాత్రం మెత్తగా ఉడికిందండి. అలా పంటి కిందకి మెత్తగా నలిగిపోయేంత మెత్తగా చక్కగా నలిగిపోయింది. ఒక ముద్ద తిన్నాము. జీడిపప్పు ప్లస్ చికెన్ ప్లస్ కరివేపాకు ఇవన్నీ రెసిపీస్ మా మమ్మీ మసాలా రెసిపీ భలే చేసిద్ది. ఈ రెసిపీ టేస్టే ఎక్సలెంట్గా ఉండిద్ది. ఈసారి మమ్మీని మీకు ఆ రెసిపీస్, ఆ మసాలాస్ ఎలా తయారు చేస్తుందో మీకు పెట్టమని చెప్తాను నేను ప్రత్యేకంగా. ఒకసారి చేసి పెట్టితే. ఇప్పుడైతే ఈ చేసిన చికెన్ ఫ్రైని ఒక ముద్ద తిందాం. ఓకే, ఎక్సలెంట్. ముక్క కూడా చాలా మెత్తగా నలిగిపోతుంది. దాంతోపాటు లైట్గా జీడిపప్పు తగులుతుంటే, కరివేపాకు తగులుతుంటే, అంటే ఫ్లేవర్స్ అన్నీ కంబైండ్ అయ్యి వస్తుంటాయి. ఎక్సలెంట్గా ఉంది నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇదే రెసిపీని మీరుగా ఒకసారి ఇంట్లో కుక్ చేసి తినండి. ఎందుకంటే స్పెషల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే రెఫర్ చేస్తున్నాను మీకు. ఈ వీడియోని చూసి మీరు కూర చేసేయండి, చేసి తినేయండి. మధ్యలో ఈ బుడంకాయ ఇవ్వడం అనుకుంటున్నాను. మా బావ ఇది, మా మామయ్య వాళ్ళ అబ్బాయి. సమ్మర్ హాలిడేస్ వస్తే కన్ఫామ్గా మా దగ్గరికి వచ్చేస్తాడు. వీడికి కూడా ఒక ముద్దు పెడదాం. అట్టుండితే వీడి కూడా చెబుతాడు మనకి. ఓకే, ఎట్టుంది అఖిల్? ఎక్సలెంట్గా ఉందా? ఇప్పుడు అది చికెన్ ముక్క ఉంది కదా, అది ఎలా నలిగింది నీకు? మెత్తగా ఉందా? మరి పక్కన జీడిపప్పు సూపర్గా ఉందా? మా అత్త సూపర్గా చేసింది. నాకు నచ్చింది. మీరు కూడా చేసుకుని వండుకొని బాగుండిద్ది. చికెన్ ఫ్రై బాగుంది. మీరు వండుకుని తినండి. బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. అండ్ మా అమ్మగారికి మీ సపోర్ట్ చాలా కావాలండి. నేను చూశాను మీ కామెంట్స్ కానీ, అలాగే వచ్చేసేదానికే మీ సబ్స్క్రిప్షన్ కానీ, లైక్స్ కానీ చాలా సపోర్టివ్ చేస్తున్నారు. తను ఇంకా మోటివేట్ చేయండి. సో మీరు ఎంత మోటివేట్ చేయగలిగితే తను అంత ప్రిపేర్డ్గా ఉండిద్ది. అంటే ఇప్పుడు మా అమ్మ గురించే అని నేను చెప్పట్లేదు. ఏ యూట్యూబర్కైనా మనము సపోర్ట్ చేయగలిగితే దే విల్ పుష్ అప్, బూస్ట్ అవుతారు. వాళ్ళు బూస్ట్ అయ్యి ద బెస్ట్ వీడియోస్ చేయటానికి వాళ్ళకి అదొక పెద్ద బూస్టింగ్ లాగా ఉండిద్ది. సో మనం చూసే ప్రతి ఒక్కరిని ఆ చూసి కానీ వీడియోని రెస్పాన్స్ ఇప్పుడు చూస్తున్నాం. మనం చూసిన వెంటనే వాళ్ళకి రెస్పాన్స్ కానీ ఇస్తే వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్ మా అమ్మకు మీరు అందిస్తారని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్